మీకు దేవుడి మీద భక్తి ఎక్కువ, నిదుటన బొట్టు లేకుండా ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు, ఎప్పుడు నిత్యము వారంలో ఒక పూజన పెట్టింటారు, మీరు చండీ యాగాలు అంటారు, ఏదో యాగాలు చేస్తూనే ఉంటారు అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద ఎత్తున దాదాపు 40 మందిని 50 మందిని పండితులను పిలిపించి ఇక్కడ దాదాపు నెల రోజుల పాటు యాగం కూడా చేశారనమాట. అంటే అంత భక్తులు కదా మీరు. అంటే వినాయక స్వామిని మీరు నమ్ముతారు కదా. అంటే ఈ విమర్శలు వస్తూనే ఉన్నాయన్నమాట. ప్రతిసారి నేను అడుగుతున్నా, ఈ విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి అటు అంటారు, ఒకసారి ఇటు అంటారు కదా. వాళ్ళందరికీ చెక్ పెట్టాలంటే ఒకటే, వినాయక స్వామిని మీరు నమ్ముతారు అంతే కదా. ప్రమాణాలకు, సత్య ప్రమాణాలకు నెలవు ఎవరంటే కాణిపాకం వినాయక స్వామి. తెలుసు కదా మీకు. ఏ రాజకీయ నాయకుడితో ఏ విమర్శలు వచ్చినా నేను కాణిపాకం వస్తా, అక్కడ ప్రమాణం చేస్తా, నీకు ధైర్యం ఉందా ప్రమాణం చేసేకి, నేను ఈ తప్పు చేయలేదని నేను కాణిపాకం వినాయక స్వామి దేవుడి విగ్రహం పైన ప్రమాణం చేస్తానంటాడు. సవాళ్ళు కూడా విసురుతుంటారన్నమాట. అదే సవాల్ నేను కూడా విసురుతున్నా, ఇప్పుడు ఈ లైవ్లోనే నేను విసురుతున్నా. సరే, వాళ్ళందరిది నీచమైన బుద్ధి, మీరు మంచి వాళ్ళని నిరూపించాలంటే కాణిపాకం వినాయక స్వామి టెంపుల్కి వచ్చి అక్కడ నేను ఎవరికి బినామీని కాదు, నేను సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోనే ఈ రాజకీయ పార్టీని నడుపుతున్నా, నేను స్వచ్ఛందంగా ఉన్నాను అని ప్రమాణం చేయగలరా? ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని నేరుగా రమ్మని చెప్పండి, నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, వాళ్ళు వద్దన్న వాళ్ళు రారన్నా, వాళ్ళు రారు, వాళ్ళు వచ్చేకి సిద్ధంగా లేరు చెబుతున్నారు అంతవరకే. వాళ్ళ తరపున ఒక మీడియా నుంచి ఓకేనా, ఇట్స్ యూటీ వైస్ చైర్మన్ గా నేను వస్తాను. తరపున అంటే టీడీపీ తరపున వస్తారా మీరు? ఏ తరపునైనా అనుకోండి, మీరు టీడీపీయా, వైసీపీయా, బీజేపీయా, వామపక్షాల అడుకో, ఏదైనా అందరి తరపున విమర్శలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఒక మీడియా ప్రతినిధిగా నేనే వస్తా, నేనే నా టీముని తీసుకొని, నా కెమెరాలని తీసుకొని వచ్చి లైవ్ పెడతా. అది కూడా లైవే పెడతా. నేను ఏం ప్రమాణం చేయాలి చెప్పండి? నేను ఎవరికి బినామీని కాదు, ఎవరి సొమ్ము నేను దోచుకోలేదు, నేను కష్టపడి వ్యాపారాలు చేస్తున్నాను, నా వ్యాపారాలు వచ్చిన డబ్బుతోనే నా రాజకీయ పార్టీని నేను నిర్మించాను, రాజకీయ పార్టీ కార్యక్రమం కూడా చేస్తున్నాను అని ప్రమాణం చేయగలరా? రాజకీయ పార్టీకి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఓకే, కొంతమంది ఇప్పుడు అది వేరే సపోర్ట్ వేరే అన్నమాట. నేను ఎవరికి బినామీ కాదు, దీని మీద నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చెప్పండి. ఇంకా చెప్పండి, ఇంకేం చేయాలి చెప్పండి. ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా మీరన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేదంటే గతంలో టీడీపీ పార్టీకో ఇంకొక పార్టీకో నేను తొత్తును కాదు. లేరు. వినాయక స్వామి సత్య చెప్తున్నాను. కాణిపాకం వినాయక స్వామి టెంపుల్. కాణిపాకం గురించి నాకు తెలుసు, కాణిపాకం వినాయకుడి గురించి నాకు తెలుసు, వరసిద్ధి వినాయక స్వామి సత్య ప్రమాణాలకి ఎంత పవర్ఫుల్ నాకు తెలుసు. సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను.